హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి సార్ సోషల్ మీడియాలో ప్రతిరోజు యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక ఫోటో కానీ ఏదో ఒక వీడియో కానీ ఖచ్చితంగా షేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం వీడియో కానీ ఫోటో కానీ షేర్ చేసుకుండా ఉండాలి రిషి సార్. అయితే ఈరోజు ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నారు. అదేంటంటే ఒక గ్రాండ్ మదర్ తన పెంచుకున్న డాగ్ ఉంటుంది కదా, సో ఆ డాగ్ని ఒక ఫారెస్ట్కి తీసుకెళ్ళి అక్కడ బాగా డెకరేషన్ చేసి కేక్ పెట్టేసి బర్త్డే అయితే సెలబ్రేషన్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ డాగ్ అయితే డెకరేషన్ని కానీ కేక్ని కానీ చూడకుండా ఆ గ్రాండ్ మదర్ని బాగా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే రిషి సార్కి కూడా డాగ్ లవర్, యానిమల్స్ లవర్ అని మనకు తెలిసిందే కదా. సో యానిమల్స్కి కావాల్సింది ప్రేమ, అంతేకాని ఫుడ్ కాదని ఈ వీడియో ద్వారా రిషి సార్ అయితే చెప్పడం జరిగింది. దానికి తోడు రిషి సార్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రిషి సార్ గురించి ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో కానీ ఫోటో కానీ షేర్ చేస్తారు కదా. సో ఈరోజు షేర్ చేసుకున్న ఫొటోస్ ఏంటంటే అయితే ఫస్ట్ వీడియో గురించి మాట్లాడుకుందాం. శ్రీముఖి అయితే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో వసుధర వాళ్ళ మదర్ ఉంటుంది, రిషి సార్ ఉంటాడు, అందరు ఉంటారు. అప్పుడు శ్రీముఖి ఫస్ట్ రిషి సార్ని అడుగుతుంది. రిషి సార్ని అడుగుతుంది ఏంటంటే వసుధర వాళ్ళ ఇంట్లో వసుని ఏమని పిలుస్తారు అని రిషి సార్ని అడుగుతుంది. అప్పుడు రిషి సార్ రక్షు అని పిలుస్తుంది వాళ్ళ మదర్ అని చెప్తాడు. అప్పుడు తర్వాత వాళ్ళ మదర్ని అడుగుతుంది శ్రీముఖి, మీరు ఇంట్లో రక్షని ఏమని పిలుస్తారు అంటే రక్షు అని పిలుస్తా అని వాళ్ళ మదర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రిషి సార్ అయితే అలా కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోటో ఏంటంటే గుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ అయితే వాళ్ళ ఇంటికి డెకరేషన్ అయితే చేస్తూ ఉంటాడు. ఆ పూలదండ వచ్చి వసుధర మెడలో పడుతుంది. తర్వాత ఫ్యాన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వేసుకుంటారు. ఆ వీడియోని కూడా ఈరోజు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తర్వాత హీజ్ ఐస్ అంటూ రిషి సార్ ఫోటో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ రిషి సార్ పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న ఒక ఫోటో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అదైతే చూడడానికి చాలా బాగుంది. రిషి సార్ నిజంగానే పెళ్లి కొడుకు లాగా రెడీ అయ్యాడా అన్నట్టుగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కలర్ అనమాట, ఎల్లో కలర్ డ్రెస్సెస్ అనమాట. ఇద్దరు కూడా రిషి అండ్ వసు కూడా చాలా బాగున్నారు అనమాట. వసుధర్ అయితే ఎల్లో కలర్ అవుట్ఫిట్లో ఉన్న ఒక క్యూట్ ఫోటో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే రిషి సార్ అయితే పర్పుల్ కలర్ డ్రెస్లో ఉన్న ఒక ఫోటో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా డిఫరెంట్ డ్రెస్లో చాలా బాగున్నారు, క్యూట్గా కూడా. పర్పుల్ కలర్ డ్రెస్లో రిషి సార్, ఎల్లో కలర్ డ్రెస్లో వసుధర. ఇలా సింగిల్గా ఉన్న ఫొటోస్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. ఇలా చాలా ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు ఫ్యాన్స్ ఈరోజు తన సోషల్ మీడియాలో. అండ్ వసుధర సింగిల్ ఫోటో అయితే ఫ్యాన్స్ గిబ్లీ అట్లాగా క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఒక సీ దగ్గర తను డిఫరెంట్ స్టైల్లో ఉన్న ఒక ఫోటో అయితే పెట్టడం జరిగింది. అది గిబ్లీ ఆర్ట్ స్టైల్లో వసుధర ఫ్యాన్స్ కూడా పెట్టారు కదా. సో అదే ఫోటోని రక్ష కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ ఫోటో కూడా చూడడానికి చాలా క్యూట్గా ఉంది. వీటితో పాటు గీతాశంకరం మూవీ హీరోయిన్ ప్రియాంక శర్మ వాటర్ దగ్గర ఆడుకుంటూ ఉన్న ఒక వీడియో అయితే ఫ్యాన్స్ అయితే షేర్ చేసుకొని గీతాశంకరం అని పెట్టేసి కింద గీత అంటూ పెట్టడం జరిగింది. ఈ వీడియోని కూడా ఈరోజు ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇలా చాలా ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు. ఇంకొక ఫోటో ఏంటంటే రిషి సార్ అయితే అద్దం ముందు నిల్చొని మంచిగా క్యూట్గా రెడీ అయ్యి క్యాప్ పెట్టేసుకుని షూస్ వేసి